Hello everyone, this is Naveen. Welcome back to Options Code Post Market Analysis. Today is 14th August. So this is Nifty chart, 15 minutes candle యొక్క చార్ట్ ఇది. సో మనం నిన్నటి వీడియోలో కూడా మనం డిస్కస్ చేసాము ఎఫ్ఈజీ గురించి. సో చూడండి, నిన్న మనకి మనం మార్క్ చేసిన ఎఫ్ఈజీ నుంచి మనకి సపోర్ట్ తీసుకొని మార్కెట్ అప్ సైడ్ మూవ్ అయింది కదా. సో ఈవెన్ ఈ రోజు కూడా చూడండి, సేమ్ మనకి ఎఫ్ఈజీలోనే మళ్ళీ అగైన్ సపోర్ట్ తీసుకొని మళ్ళీ మనకి అప్ సైడ్ మూవ్ అయింది ఈరోజు కూడా. సో మనకి అంటే ప్రైస్ యాక్షన్లో మనకి ఎఫ్ఈజీ అనేది ఇది కొంచెం మనకి కీ రోల్ ప్లే చేస్తుంది, అంటే సపోర్ట్కి కానీ రెసిస్టెన్స్కి కానీ. సో అందుకనే చూడండి, నిన్న సేమ్ అదే లెవెల్లో మనకి రెస్పెక్ట్ చేసి మూవ్ అయింది. సేమ్ ఇది ఈరోజు కూడా అదే లెవెల్లో మనకి మార్కెట్ అక్కడ రెస్పెక్ట్ చేసి పైకి అప్ సైడ్ మూవ్ అయింది. సో మనం ఇప్పుడు మన ఇండికేటర్స్ని ప్రీమియమ్స్లో ఎలా సిగ్నల్స్ ఇచ్చిందనేది మనం డిస్కస్ చేద్దాము. చూడండి, ఇది మనకి 24,400 పిఈ చార్ట్ ఇది. సో మార్నింగ్ మనకి చూడండి, ఈ చార్ట్లో మీరు అబ్జర్వ్ చేస్తే మనకి బై సిగ్నల్ జనరేట్ చేసింది. ఫస్ట్ క్యాండిల్లోనే మనకి బై సిగ్నల్ జనరేట్ చేసింది. జనరేట్ చేసినాక మన ఇండికేటర్ బ్రేక్ అయింది కదా. ఇక్కడ ఈ మన బ్లూ లైన్ ఉంది కదా, PO3 ఇండికేటర్. సో మన స్ట్రాటజీ ప్రకారం ఆ బ్లూ లైన్ రీటెస్ట్ మనకి ఎంట్రీ పాయింట్ అవుతుంది కదా. సో మనకి బై సిగ్నల్ జనరేట్ చేసింది, ఈవెన్ మనకి ఈ మ్యాజిక్ పివోట్ బాక్స్ని బ్రేక్ చేసింది. అగైన్ మనకి ఇక్కడ ఉన్న PO3ని బ్రేక్ చేసింది. రీటెస్ట్ మన ఎంట్రీ పాయింట్ కాబట్టి ఇక్కడ మన ఎంట్రీ పాయింట్ అవుతుంది. సో మీరు ఇక్కడ రిస్క్ రివార్డ్ రేషియో చూస్తే అరౌండ్ 1:3 ఉంది ఇక్కడ మన టార్గెట్కి. ఇక్కడ టార్గెట్ చూడండి, మనం ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్లో మన ఇండికేటర్ గోల్డెన్ SR లైన్స్ గురించి మనం డిస్కస్ చేసాము. ఇది గోల్డెన్ SR లైన్స్. చూడండి, మనకి ఎగ్జాక్ట్గా అది 9:30కి మనకి స్టార్ట్ అవుతుంది. చూడండి, మనకి 9:30కి ఆ క్యాండిల్ లైన్ స్టార్ట్ అవ్వగానే ఎగ్జాక్ట్ ఆ లైన్ నుంచి మనకి మళ్ళీ మార్కెట్ ఫాల్ అయింది చూడండి. సో ఇది రెసిస్టెన్స్ లాగా పనిచేస్తుంది మనకి. సో అందుకని మనం ఎప్పుడైతే ఇక్కడ లైన్స్ ఫామ్ అవ్వగానే మనం ఇక్కడ టార్గెట్ తీసుకొని మనం ఎగ్జిట్ అయిపోవాలి. సో ఇది మనకి టార్గెట్ హిట్ అయిన ఎంట్రీ. ఫస్ట్ ఇక్కడ మన స్ట్రాటజీ అంటే మన హై ప్రాబబిలిటీ స్ట్రాటజీ ప్రకారం అన్నీ మ్యాచ్ అయ్యి టార్గెట్ హిట్ అయిన ఎంట్రీ ఇది. సో నెక్స్ట్ చూద్దాము. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ మనకి బై సిగ్నల్ జనరేట్ చేసింది కదా క్యాండిల్, బట్ ఇది లో ప్రాబబిలిటీ అవుతుంది. ఎందుకంటే ఇది ఇన్ బిట్వీన్ ఉంది. మన సిగ్నల్ జనరేట్ చేసినప్పుడు క్యాండిల్ మన ఇండికేటర్స్ మధ్యలో ఉంది. సో అందుకని కొంచెం లో ప్రాబబిలిటీ అవుతుంది. సో ఈవెన్ తర్వాత మళ్ళీ మనకి ఇది జనరేట్ చేసిన తర్వాత నెక్స్ట్ క్యాండిల్లో మనకి ఇక్కడ PO3 ఇండికేటర్స్ని బ్రేక్ చేసింది కదా. సో ఇది మనకి లో ప్రాబిలిటీ కింద మనం కన్సిడర్ చేస్తే ఇక్కడ మనకి ఈ ఇండికేటర్స్ రీటెస్ట్ ఎంట్రీ పాయింట్ అవుతుంది. ఇక్కడ నేను సర్కిల్ చేశాను కదా. సో ఇక్కడ ఈ క్యాండిల్లో మనకి రీటెస్ట్ అయింది ఈ ఇండికేటర్స్ని. సో ఇక్కడ ఎంట్రీ పాయింట్. బట్ ఇది ఈ సినారియోలో ఈ కేసులో మనకి SR హిట్ అయింది. సో ఇది మనకి లో ప్రాబబిలిటీ కాబట్టి మనం ఎప్పుడైనా మనం గుర్తుంచుకోండి, మనం స్ట్రాటజీలో మన లో ప్రాబబిలిటీ ఉన్నప్పుడు మనము మినిమం స్టాప్ లాస్తో మనం ఎంట్రీ తీసుకోవాలి, ఒకవేళ మనం అది తీసుకోవాలనుకుంటే. సో అందుకని మనం ఏం చేయాలంటే ఇక్కడ ఎంట్రీ ఇక్కడ తీసుకుంటే ఇది మన ఎంట్రీ పాయింట్ అవుతుంది కదా. సో స్టాప్ లాస్ జస్ట్ బిలో ఇక్కడ ఒక చిన్న ఇంకో మన బ్లాక్ ఇండికేటర్ ఉంది కదా, బ్లాక్ లైన్, దాని కింద పెట్టుకోండి. దాని కింద మనం స్టాప్ లాస్ పెట్టుకోవాల్సింది. మన టార్గెట్ వచ్చేసి ఇక్కడ గోల్డెన్ SR లైన్స్ ఉంది కదా, అది, లేకపోతే ఇక్కడ ప్రీవియస్ హై. సో చూడండి, ఒకవేళ మనకి ఇది మన స్ట్రాటజీ మన వ్యూ ప్రకారం మనకి అప్ సైడ్ వెళ్ళి ఉంటే మనకి 1:7 మనకి టార్గెట్ ఇవ్వాలి. సో ఇలాంటి లో ప్రాబిలిటీ కేసులో మనం చిన్న స్టాప్ లాస్తో ఎగ్జిట్ అయిపోవాలి. సో ఇక్కడ కూడా మనకి బై సిగ్నల్ జనరేట్ చేసింది. ఇది మన ఇక్కడ మ్యాజిక్ లైన్ కలర్ లైన్ ఉంది కదా, ఇది బ్రేక్ చేసినప్పుడు. బట్ ఇక్కడ చూడండి, మనకి యూజువల్గా మనం చూస్తే ఇక్కడ రీటెస్ట్ అయింది అనుకుంటున్నాం కదా, ఈ పాయింట్ మనకి ఇది ఎంట్రీ పాయింట్ రీటెస్ట్ అయింది అనుకుంటున్నాం ఈ క్యాండిల్. చూడండి ఈ క్యాండిల్లో. బట్ మీరు స్క్రీన్ మనం మ్యాక్సిమైజ్ చేస్తే అది టచ్ అవ్వదు చూడండి, అలా అది చూడండి గ్యాప్ ఉందా. సో మనకి ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. అది అంటే మనకి ఆ లైన్ మన స్ట్రాటజీ ప్రకారం కంపల్సరీ అది రీటెస్ట్ అవ్వాలి. అట్లీస్ట్ కొంచెం బ్రేక్ అయినా సరే అట్లీస్ట్ దాని లైన్ టచ్ చేసి మనకి పైన క్లోజ్ అవ్వాలి క్యాండిల్. అప్పుడే మనకి అది ఆ ఎంట్రీని మనము కన్సిడర్ చేయాల్సి వస్తుంది హై ప్రాబిలిటీ కింద. సో ఇక రీటెస్ట్ అవ్వలేదు.
నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఏమైంది, నెక్స్ట్ బ్రేక్ అయిపోయింది ఆ ఇండికేటర్ని. సో మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఏమైందంటే నేను అబ్జర్వ్ చేసింది, ఎప్పుడైతే ఇట్లా రీటెస్ట్ చేయకుండా దగ్గర వరకు మన ఇండికేటర్ వరకు వచ్చి పైకి వెళ్ళినాక మళ్ళీ నెక్స్ట్ క్యాండిల్ మనకి రీటెస్ట్ అవ్వకుండా కిందికి బ్రేక్ అయిపోతుంది. సో అది ఇంకా ఎంట్రీకి మనకి వ్యాలిడ్ ఎంట్రీ అవ్వదు ఆ బై సిగ్నల్. సో ఇక్కడ కూడా చూడండి, ఇది కూడా మనకి లో ప్రాబిలిటీ, ఎందుకంటే మన ఇండికేటర్ పైన ఇచ్చింది సిగ్నల్. ఇది ఈ క్యాండిల్ పైకి మూవ్ అయినాక అంటే పైన ఉన్నప్పుడు అప్పుడు మన బై సిగ్నల్ ఇచ్చింది. సో ఇది ఇన్వాలిడ్ అవుతుంది అంటే లో ప్రాబిలిటీ. సో ఇంకా మిగతా ఇవి ఆల్మోస్ట్ అన్నీ లో ప్రాబిలిటీ కేసు ప్లస్ అన్నీ ఇన్వాలిడ్వి ఇవన్నీ బై సిగ్నల్స్. మీరు కూడా క్రాస్ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా చూడండి, ఇచ్చింది కదా బై సిగ్నల్, బట్ బ్రేక్ అయిపోయింది క్యాండిల్ కిందికి. సో ఇక్కడ కూడా చూడండి, మనకు బై సిగ్నల్ ఇచ్చింది, బ్రేక్ అయిపోయింది. సో నాకు తెలిసి ఇంకొకటి సిగ్నల్ మనకు సిఈలో ఇచ్చినట్టుంది. పిఈలో మనకు ఈరోజు ఒకటే సిగ్నల్ ఇచ్చింది. సిఈలో చూడండి, ఇవి సిగ్నల్స్ అన్నీ ఇన్వాలిడ్ అండి, మీరు క్రాస్ చెక్ చేసుకోవచ్చు ఒకసారి. ఎందుకంటే మనకి హై ప్రాబిలిటీ ఏ సిగ్నల్ లేదు ఇంట్లో. ఎందుకంటే మనం ఎందుకు సిఈలో లేదంటే మనకు మార్నింగ్ మార్కెట్ ఫాలో అవుతూ ఉండే, బేరిష్ ఉండే ఇండెక్స్లో. సో అందుకని మనకి సిఈలో సిగ్నల్స్ అంత హై ప్రాబిలిటీ రావు. సో పీలో వస్తాయి మనకి. సో ఇక్కడ చూడండి, మనకి ఇవన్నీ ఇన్వాలిడ్ సిగ్నల్సే. మీరు క్రాస్ చెక్ చేస్తే లో ప్రాబిలిటీ ఇన్వాలిడే ఉంటాయి. బట్ ఇక్కడ చూడండి, ఒక్కటి మనకి ఇక్కడ హై ప్రాబిలిటీ ఒకటి ఎంట్రీ వచ్చింది, అది మంచి స్ట్రాంగ్ మూవ్ కూడా ఇచ్చింది మనకి ఇక్కడ. బట్ ఇక్కడ ఈ కేసులో చూడండి, జస్ట్ చిన్న మీరు అబ్జర్వేషన్ ఏం చేయాలంటే, ఇక్కడ మనకి బై సిగ్నల్ జనరేట్ చేసింది కదా, ఏది మన ఇక్కడ మ్యాజిక్ కలర్ను PO3 ప్లస్ గోల్డెన్ లైన్స్ అన్నిటిని బ్రేక్ చేస్తున్నప్పుడు మనకి బై సిగ్నల్ జనరేట్ చేసింది. సో యూజువల్గా మన స్ట్రాటజీ ప్రకారము ఈ మూడిట్లో ఏదైనా ఒక రీటెస్ట్ అయితే మనకి స్ట్రాంగ్ ఎంట్రీ పాయింట్ అవుతుంది. బట్ ఇక్కడ ఈ సినారియోలో ఏమైందంటే, ఇది బ్రేక్ చేసేసి ఇక్కడ ఇంకొక PO3 ఇండికేటర్ ఉంది కదా, మన ఈ PO3 బ్లూ ఇండికేటర్, ఇది కూడా మనకి క్రాస్ అయింది క్యాండిల్. యాక్చువల్గా క్రాస్ అయింది కానీ బట్ క్లోజింగ్ మాత్రం జస్ట్ దీని కింద అయింది, ఈ క్యాండిల్కి ఈ ఇండికేటర్ కింద అయింది. సో అందుకనే ఇది కొంచెం లో ప్రాబిలిటీ. అదే ఒకవేళ ఈ క్యాండిల్ మనకి పైన క్లోజ్ అయ్యండి ఇక్కడ రీటెస్ట్ అయింది కాబట్టి ఇది ఎంట్రీ పాయింట్ అవుతుంది మనకి జనరల్గా మన స్ట్రాటజీ ప్రకారం. బట్ ఇక్కడ ఏమైందంటే, జస్ట్ కొంచెం ఈ మూమెంట్లో మనకు కొంచెం క్యాండిల్ కింద క్లోజ్ అయింది. ఈవెన్ దో ఫస్ట్ మనకి అది క్యాండిల్ ఫామ్ అవుతున్నప్పుడు అప్ సైడ్ బ్రేక్ చేసి అప్ సైడ్ వెళ్ళింది, బట్ క్లోజింగ్ కింద అయింది. సో ఇది మనకు కొంచెం లో ప్రాబిలిటీ కింద కన్సిడర్ చేయాలి. బట్ ఒకవేళ మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే, ఇది రీటెస్ట్లో ఈ బ్లూ లైన్ రీటెస్ట్లో ఎంట్రీ తీసుకుంటే ఇది మనకి స్ట్రాంగ్ ప్రాఫిట్ ఇచ్చింది, అంటే మనకి హై ప్రాఫిట్ ఇచ్చింది. చూడండి, ఇక్కడ నుంచి టార్గెట్ అయితే మనకి మ్యాజిక్ బాక్స్ అవుతుంది ఫస్ట్, ఎందుకంటే రిజెక్షన్ జోన్ కాబట్టి ఇక్కడ టార్గెట్ అవుతుంది. అంటే ఇక్కడ మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే స్టాప్ లాస్ మాత్రం మనం కింద పెట్టుకోవాల్సి వస్తుంది. ఇక్కడ ఈ మూడు ఇండికేటర్స్ ఉన్నాయి కదా, అక్కడ పెట్టుకోవాల్సి వస్తుంది. ఇది ఫస్ట్ టార్గెట్ అవుతుంది ఇక్కడ వరకు. ఇక్కడికి మనకు 1:4 ఉంది. బట్ అది చాలా స్ట్రాంగ్. మీకు చూడండి కలర్ కూడా చూడండి, చాలా ఇది బ్లాక్ కలర్లో ఉంది కాబట్టి స్ట్రాంగ్ వాల్యూమ్తో వెళ్ళింది. సో దీని తర్వాత మనకి నెక్స్ట్ మేజర్ ఇండికేటర్ ఇక్కడ బ్లూ ఉంది కదా ఇక్కడ. సో ఎగ్జాక్ట్గా అక్కడ వరకు వెళ్ళింది చూడండి, ఇది ఇక్కడ వరకు. సో ఇది ఒకటి లాస్ట్లో అరౌండ్ 1:32 ఆ టైంలో ఇచ్చింది మనకి ఈ మూమెంట్. సో అది అంతే. ఈరోజు ఇంకా సిఈలో స్ట్రాంగ్ ఇక్కడ ఒకటి ఇచ్చింది, బట్ చూడండి సిఈలో ఇది కూడా మనకి యాక్చువల్గా ఇది హై ప్రాబబిలిటీ కేసు మనకి సినారియో. బట్ ఇక్కడ చూడండి ఫెయిల్ అయింది, చూపిస్తాను. ఇది మనకి బై సిగ్నల్ జనరేట్ చేసింది కదా ఇక్కడ. ఎగ్జాక్ట్గా మన స్ట్రాటజీ ప్రకారం ఇది మ్యాజిక్ కలర్ ఇండికేటర్ ఉంది కదా, ఇది బ్రేక్ అవుతున్నప్పుడు మనకి సిగ్నల్ జనరేట్ చేసింది. సో ఎప్పుడైతే మనకి బ్రేక్ అవుతున్నప్పుడు సిగ్నల్ జనరేట్ చేస్తే మనకి ఇమీడియట్గా మనకి పుల్ బ్యాక్లో అది రీటెస్ట్ అవుతే మనకి ఇది ఎంట్రీ పాయింట్ అవుతుంది. ఇది హై ప్రాబిలిటీ కేసు. ఇక్కడ మనకి ఈ క్యాండిల్ ఈ 258 క్యాండిల్ మనకి రీటెస్ట్ అయింది ఇక్కడ నేను రిస్క్ రివార్డ్ రేషియో పెట్టా కదా, ఇక్కడ రీటెస్ట్ అయింది. సో ఒకవేళ మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే, మన ఎంట్రీ క్లోజింగ్ కాబట్టి క్యాండిల్ క్లోజింగ్ కాబట్టి ఇక్కడ అవుతుంది ఎంట్రీ. ఇక్కడ తీసుకుంటే మన టార్గెట్ నెక్స్ట్ ఇండికేటర్, ఈ బ్లూ ఇండికేటర్ ఉంది కదా లైన్, ఇది ఇండికేటర్ టార్గెట్ ఇండికేటర్. బట్ ఇక్కడ ఈ సినారియోలో మనకి ఇది ఫెయిల్ అయింది, ఎస్ఎల్ హిట్ అయింది. బట్ నాకు రీజన్ కూడా అంత స్ట్రాంగ్గా ఇక్కడ కనిపించలేదు ఇది ఫెయిల్ అవ్వడానికి. బట్ ఇది మాత్రము మన హై ప్రాబిలిటీలో ఫెయిల్ అయిన కేసు ఇది. అంటే ఈరోజు హై ప్రాబిలిటీలో
ఫెయిల్ అయిన ఫస్ట్ కేసు ఇది. సో యూఎస్ఎల్ హిట్ అయింది ఇది. సో దట్స్ ఇట్ అండి, దట్స్ ఇట్ ఫర్ టుడే. సో లెట్స్ టుమారో మన సాటర్డే సండే కాబట్టి 2 days. నెక్స్ట్ అగైన్ విల్ మీట్ ఆన్ మండే. థ్యాంక్ యూ ఆల్. ఇంకా మన ఇండికేటర్స్ ఇంకెవరికైనా ఎవరైనా ఫ్రీ, మనం పోస్ట్ చేసాం కదా ఇన్ ప్రీవియస్ వీడియోస్లో ఫ్రీ యాక్సెస్ గురించి. ఎవరికైనా ఫ్రీ యాక్సెస్ ఎవరికైనా కావాలనుకుంటే నాకు నా నెంబర్, వాట్సాప్ నెంబర్ కాల్ చేయండి, ఆ మెసేజ్ చేయండి. సో ఐ విల్ రిప్లై దట్. థ్యాంక్ యూ. Please subscribe our channel. Thank you all. Bye.